శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 199వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యం. ఆ రాజు అలా పరిపాలిస్తూ ఉండగా, ఎంత పరిపాలిస్తున్నప్పటికీ గ్రహ దోషాలు ఉంటాయి కదండి. ఈ గ్రహ తిరుగుతూ ఉంటాయి కదా, కాబట్టి అప్పుడు మనుషులకే కాదు ఆ ప్రదేశములకు కూడా దుర్భిక్షం, క్షామం లేదా అతివృష్టి, అనావృష్టి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. కాబట్టి ఈ దేశానికి కూడా ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది. పైగా అక్కడ దుర్భిక్షం అంటే అనావృష్టి, వర్షము లేనితనం స్థలం. అది ఎలా ఉంది అంటే చెప్తున్నారు ఇప్పుడు. సరే, ఇప్పుడు ఇంతవరకు రాజుగారు మెస్సానని చెప్పారు. ఇప్పుడు ఇది చక్కగా విందాం మనం. మహాదేవ 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 చెప్పము. 148వ పద్యం. దుర్భిక్ష వర్ణన. కందపద్యం. ఆ భూ విభుడు ఇబ్బంగిని భూభాగం వేలునప్పుడు ఆ భూవిభుడు ఆ రాజు ఈ విధముగా ఆ భూభాగాన్ని అంటే తన పాండ్య దేశాన్ని రాజ్యాన్ని ఏలుతూ ఉన్న సమయంలో వచ్చింది. ఏమొచ్చింది? గ్రహ వక్ర అది గ్రహ వక్ర భద్రక్షామ మహాక్షోభము. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రహ వక్రములు. ఒక్కోసారి ఏం జరుగుతాయంటే అండి, ఈ గ్రహాలు అవి స్ట్రైట్ అలా వెళ్ళవు, ఇవి తిరుగుతాయి. వక్రదశ అంటే ఇప్పుడు ఇలా వెళ్ళామనుకోవడం ఇట్లా వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చినప్పుడు ఆయా ప్రదేశములకు అనవసరం. గ్రహ వక్ర భద్రక్షామము. భద్రక్షామము అనగా గ్రహ వక్ర అభద్ర. గ్రహ వక్రం వచ్చేది అభద్రమైనటువంటి, అంటే భద్రము కాని, క్షేమము కాని క్షామము. క్షేమము కాని క్షామము, మహాక్షోభం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? అనావృష్టి, నీటి ఉండదు. అందరూ మనకు తినడానికి తిండి ఉండదు ఫస్ట్, ఎందుకంటే పంటలు ఉండవు కదా. ఈ తర్వాత మనకి ఆచారం కూడా నీళ్ళ బట్టి అండి. వాళ్ళు ఏదో అమెరికా వెళ్తున్నారు కానీ అక్కడ అన్ని టిష్యూ కల్చర్సేగా, అంటే అక్కడ మడి లేదు, మాడలేదు. కాబట్టి మనల్ని శుభ్రం చేసేవి రెండే, ఒకటి నీరు, రెండోది నిప్పు. నీరు కానీ నిప్పు కానీ మనం దాన్ని పవిత్రం చేస్తాం. కాబట్టి అక్కడ ఈ అనావృష్టికెళ్ళగలిగినటువంటి అభద్రమైనటువంటి అంటే ఆ క్షేమము కాని క్షామము అంటే కరువు వచ్చింది. అప్పుడు ఏం జరుగుతుంది? వస్తువులన్నీ ప్రియమైపోతాయి, చాలా వస్తువులు తగ్గిపోతాయి. వస్తువులు లేకపోతే అప్పుడే రేషన్స్ వస్తాయి మనకి 1971లో రేషన్ సిస్టమ్ పెట్టారు అప్పుడు. ఎందుకనంటే అంత వార్ వచ్చింది. అందుకని మీకు అంటే బాగా పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మరి అంత పెద్దవాళ్ళు ఎవరున్నారు? శాస్త్రి గారు కూడా తెలియకపోవచ్చేమో. ఖచ్చితంగా ఇది శాస్త్రి గారి మామగారికి తెలుసు. అంటే వారు ఇప్పుడు ప్రస్తుతం లేరు, వాళ్ళు వచ్చారు మా ఇంటికి. అప్పట్లో పెళ్లి జరుగుతుంటే
అడిగేవాళ్ళు, పోలీసులు ఎంక్వైరీ జరిగేది. పెళ్లి జరిగితే పోలీస్ ఎంక్వైరీ ఏంటి జరిగేది, ఇంతమందికి నువ్వు భోజనాలు పెడతావు, నీకు ఇంత భోజనం ఎక్కడది, ఈ రైస్ ఎక్కడదని అడిగేవాడు. ఎందుకంటే అప్పుడు ఒక కుటుంబానికి వాళ్ళు ఏదో లెక్క ఉండేది, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు. నువ్వు 100 మందిని పిలిచావు, నువ్వు మరి ఈ డబ్బు ఎక్కడది నీకని, అంటే డబ్బు కాదు, ముఖ్యంగా ధాన్యం ఎక్కడదని అడిగేవాడు. అప్పుడు ఈయన చూపించాలి. ఇప్పుడు కనుక మనం ఈ డబ్బులు, ఈ బంగారం నీకు ఎక్కడదంటే మనం లెక్క చూపించాలో అప్పుడు అలా చూపించాలి. అందుకని వీళ్ళు పెళ్లి శుభలేఖలు ఏం చేసేవాళ్ళు అంటే ప్రికాషన్, వీడేదో బ్లాక్ లోనే కొనేవాడు దాన్ని, ప్రికాషన్కి పెళ్లి శుభలేఖలో కింద గమనిక అని పెట్టి వచ్చునప్పుడు మీ బియ్యము మీరు తెచ్చుకొనవలసినది అని రాసేవాళ్ళు పెళ్లి శుభలేఖ. అంటే ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళాము, మా ఇద్దరం కలిపి ఒక 1/2 కిలో తింటాం అనుకోండి, 1/2 కిలో వాళ్ళకి ఇచ్చాక అందరూ తీసుకొచ్చుకున్నారండి, ఎవరు తీసుకొచ్చినా మేము వండాం అంతే అనేవాళ్ళు. ఓ అలాగా పోండి. వాళ్ళు బియ్యం కూరగాయలు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అప్పట్లో అంత క్షామం వచ్చింది. ఇది సమ్వేర్ బిఫోర్ ఇండిపెండెన్స్ మన భారతదేశంలో వచ్చింది. అట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా చేసుకున్నటువంటి వాళ్ళలో ఒకళ్ళు నాకు తెలిసినటువంటి వాడు మన శాస్త్రి గారి మామగారు. అప్పట్లో ఇలా జరిగేది ఏదంటే మీ కూరగాయలు తెలుసుకోవాల్సి అని రాసేవాడు. ఆ వచ్చినవే మేము ఇక్కడ వండేవండి. అలాగా అంటే వాళ్ళు తెచ్చుకోకపోయినా అంటే జస్ట్ టు ఎవిడెన్స్ అన్నమాట. కాబట్టి అంత క్షమం పెరగదు. అసలు నన్ను అడిగితేనండి ఇప్పట్లో అది పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అంత క్షామం లేదు కదండి. ఎందుకు పెట్టాలంటే మీరు ఒక పెళ్లిలో వేస్ట్ అయ్యేంత ఇంకొక 2 పెళ్లిళ్ళు చేయొచ్చు. వాడు ఎలాగో అది బఫెలో డిన్నరే, నీకు ఎంత కావాలని అంత పెట్టుకోవచ్చు. కామాక్షి ఇచ్చిన గోలెత్తుతుంది కాదు ఈ మాట. కానీ ఏమండి వాడు వడ్డించాడంటే అన్నం వాడు వడ్డించేసాడండి, మేము తినలేకపోయామని చెప్పచ్చు. నువ్వు కావాలనే కదా పెట్టుకున్నది. నువ్వు కావాలని పెట్టుకున్నది కూడా నువ్వు పారేసావంటే ఎంత రెక్లెస్, ఇర్రెస్పాన్సిబుల్. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ చెప్పండి. ఇక్కడ తిండి లేకుండా చచ్చిపోతున్నారు జనం. వాడు అదేదో సినిమాలో చెప్పినట్టు ఉన్నవాడికి తిండి అరగదు, లేని వాడికి తిండి దొరకదు అని ఒక పాట ఉంది. మీరు చలం సినిమా మీరు చూసారు లేదు, చాలా చక్కటి పాట. అది హైదరాబాద్ని వర్ణిస్తూ పాడతారు ఆ పాట. ఆ పాత్ర హైదరాబాద్ లో తీసిన షూటింగ్. రెమ్జుమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ అని వాడు రిక్షా దొక్కుతూ ఉంటాడు వాడు బేకలాన్ని. అటు చూస్తే చార్మినార్, ఇటు చూస్తే హుసేన్ సాద్, తళతళ మెలిగే హుసేన్. అటు చూస్తే చార్మినార్, ఇటు చూస్తే బిర్లా మందిర్ లేదా అసెంబ్లీ హాల్. అది అటు చూస్తే చార్మినార్, ఇటు చూస్తే అసెంబ్లీ హాల్. తళతళ దాడే హుసేన్ సాగర్, దాటితే సికింద్రాబాద్ అని పాట మీరు విన్నారో లేదో మరి చలండి. కాబట్టి ఇప్పుడు ఈ అప్పట్లో ఇవి ఇప్పుడు పెట్టాలి. అట్లా పెడితే కొంచెం వాడు నీట్గా తింటాడు. వాడు ఇంతకాలం అంతే తింటాడు. పారేటేంటి దౌర్భాగ్యంగా. కావాలి నీకు స్వీట్ అక్కర్లేదు, వేసుకోవడం ఎందుకు, టేస్ట్ ఒకటి తీసుకోపోని అందరూ గవర్నమెంట్ పెడతాడు కదా. కాబట్టి అటువంటి భయంకరమైన క్షామం ఏర్పడిందండి. భయంకరమైన క్షామం వచ్చింది పాపం. దాంతో ఒక మహాక్షోభం వచ్చింది. క్షోభ అంటే అన్రెస్ట్. వాళ్ళేదో అప్పుడు నాకు తెలుసు, మా చదువుకున్నాడు కూడా మొన్న 1991 అప్పుడు కూడా ఇవి వచ్చేవి, ట్యాంకర్లు వచ్చాయి. ట్యాంకర్ రాగానే బిందెలు పట్టుకుని పోవడం. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నామో అంతమంది బిందెలు. ఎందుకంటే మరి అందరికీ బియ్యం కావాలి, నీళ్లు కావాలి కదా. వాడు అక్కడ నేను అటువంటి డ్రామా నేను హైదరాబాద్లో నేను చూశాను. స్నానం చేయడానికి కూడా మన ఇంట్లో కూడా రేషనింగ్ ఉండేది. ఒక బకెట్తో ఇద్దరే చేయాలి. ఆ దేవుడి దేవులు ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్నదాన్ని మళ్ళీ ఆ స్థితికి మనం తీసుకెళ్ళకూడదు.
కాబట్టి క్షమ ఏర్పడింది. మహాక్షోభంబు జగంబు వర్షంబు జగంలో వర్షశూన్యం అయిపోయింది కాబట్టి మహాక్షోభం వచ్చేసింది. క్షోభం అంటే రెస్ట్లెస్నెస్. ఇక జనాలు ఇష్టం వచ్చినట్టు సమయంలో దీన్ని దోచుకున్న వాడికి దోచుకున్నాడు, అంతే కదండి. అప్పుడు ఏం చేస్తాడు వాడు? 10 రూపాయలు 100 రూపాయలు అన్నా నువ్వు కొని తీరాల్సిందే. 10 రూపాయలు 100 రూపాయలు కొని తీరక ఏం చేస్తావు చెప్పండి? అలా అన్ని ప్రియమైపోయినాయి, బతుకు భారం అయిపోయింది. అటువంటి క్షామం ఏర్పడితే గ్రహములు, ఈ గ్రహములు ఎలా ఉన్నాయంటే మనకి 9 గ్రహాలని చెప్తారు, కానీ నిజానికి 7 గ్రహాలే. రాహు కేతువులుని 2 కాదు, ఒకటి ముఖము ఇంకోటి తల, కాబట్టి 7 గ్రహాలు. ఏది మన లెక్క ప్రకారం అంటే సూర్యుడు కూడా ఒక గ్రహం మనకి. అంటే మన సైంటిఫిక్ గా సూర్యుడు గ్రహం కాదు, స్టార్. మనకేంటంటే సూర్య, చంద్ర, అంగారక అంటే మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఇవి 7 గ్రహాలు. అందుకే 7 వారాలు. రాహుకేతువులు ఇవి కావు, అవి ఛాయాగ్రహములు అనగా తీసుకో. అయితే వీటికి బదులు ఇప్పుడు మనకి ఎర్త్ కూడా ఒక గ్రహం పెట్టారు, సూర్యుడి బదులు. మూనేమో దానికి శాటిలైట్ గా పెట్టారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మిగతా ఉన్నాయి ఏవి? యురేనస్, మన మాస్, తర్వాత మెర్క్యూరీ, వీనస్, సాటర్న్, ఇటువంటి. సరే చెప్పం. గ్రహములు 7 గాని చెప్పారు, అదొకసారి చెప్పమ్మా. సూర్యశ్చంద్రస్య చంద్రో మంగళస్య బుధశ్చాపి బృహస్పతి శుక్రశనైశ్చరో రాహుకేతుశ్చేతి నవగ్రహ అని శాస్త్రం. అయితే రాహుకేతువులు అవి అది కావు, ఎందుకంటే అవి గ్రహములు కావు వాటికి. అయితే వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాటిని కూడా గ్రహాలుగా తీసుకుంటాం. మన జాతకం మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందండి. కేతువు సరిగా లేకపోతే ఆపరేషన్స్ జరుగుతాయి. తర్వాత ఇప్పుడు ఒక మంచి శీర్షపద్యం వస్తుంది, అదే దుర్భిక్షాన్ని వర్ణిస్తుంది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ వెదర్ ఫోర్కాస్ట్ నక్షత్రాలు చూసి చేసేవాళ్ళు వాళ్ళు. అంటే ప్రస్తుతం మనకి వెదర్ ఫోర్కాస్ట్ ఉంది కదండి, వాళ్ళు అలా కాదు. ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంది, ఉత్తర చూసి ఎత్తర గంప. అంటే మనకి ఈ వర్షాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మృగశిర కార్తీతో ప్రారంభమవుతాయి. మొన్న స్టార్ట్ అయింది మృగశిర కార్తీ, అంటే 12 నుంచి 13 రోజులు మృగశిర. మీరు లెక్క పెట్టుకోవచ్చు, అంటే ఒక్కొక్కటి. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యం, ఆశ్లేష, మఖ, పుబ్బ. అంటే నేను ఇప్పటికి 7 చెప్పాను. 7 12, 7 10, 70, 7 రోజులు 84, లేదా 13 వేసుకున్నా ఒక్కొక్క రోజు 13 వస్తుంది. ఇది వర్షాకాలం. ఇక ఉత్తరలో ప్రవేశించండి, ఉత్తరాకార్తి వచ్చిందంటే ఇక వర్షాలు పడవు. అందుకని ఈ రైతులు ఏం చేస్తారంటే ఉత్తర వచ్చింది రా, అప్పటి వరకు ఈ కోయకుండా ఈ గంప ఎత్తరు. ఉత్తర చూసి ఎత్తర గంప ఎత్తేసేయి తీసేయి అంటారు. తెలంగాణలో సామెత, మీరు పల్లెటూళ్ళకి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు కదా, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ చెప్తారు ఈ సామెత, ఉత్తర చూసి ఎత్తర గంప. కాబట్టి ఒకప్పుడు ఈ గాలిని బట్టి కూడా అది తూర్పు గాలి, పడమట గాలి, కొండ గాలి అని ఉంది. ఇప్పుడు మనకి అసలు ఈ గాలిలో తేడాలే మనకి తెలుస్తావు. ఇది మన దౌర్భాగ్యం, ఏం చేస్తాం చెప్ప. కాబట్టి ప్రకృతితో మనం మమేకం అవ్వట్లేదు, ప్రకృతితో మమేకం అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ కొంత గాలి ఉంది, కనీసం తెలుసుకుందాం. ఎట్లాగో మనకి మమేకం మనం అవ్వట్లేదు. చెప్పండి. అది చనుదెంచే శని మీనమునకు. శని మీన రాశిలో ప్రవేశించాడు. ఇందులో ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్తు శని అంగారకో గురుహు అని 12వ రాశిలో కనుక, 12వదంటే శని మీనం. అందులో శని వచ్చినప్పుడు దాదాపు ప్రాణం పోయినంత పని వస్తుంది, పోదుగానే ఉంది చాలా పని. కాబట్టి ఈ మీనంలో శని ప్రవేశించాడు. తద్వారా అది తూర్పున ధూమకేతువుతోచే. అంటే తూర్పున ఏం జరిగింది? ధూమకేతు అంటే
తోక చుక్కలు అంటే తోక చుక్కలు రావటం అది ఒక ప్రమాద సూచకం. అంటే తోక చుక్కలు పడిపోవటం ఇవన్నీ చూశారు. తర్వాత జీమూతడంబరంబుచే మధ్యందినంబున రేపాడి చినికే తుషారము. తుషారము అంటే మంచు. జీమూతం అంటే గాలి. జీమూతముడు అంబరము. అంబరం అంటే విజృంభం. జీమూత ఆడంబరం. అయితే అంబరము కాదు, జీమూతాడంబరం. చెప్పు. తాకి దీర్ఘం ఉందమ్మా. జీమూతాడంబరమా? తాకి దీర్ఘం. జీమూత డంబరం. డంబరం అంటే వాయు యొక్క విజృంభణ. అంబరం ఆకాశం. ఆడంబరం జీమూతాడంబరం. మధ్యం దినముల అంటే నడి రే కాదు, నడి పగలు. మధ్యాహ్నములందు గాలి ఓహో విపరీతంగా వీచడం ప్రారంభించింది. మధ్యం దినము అంటే మధ్యాహ్నమున రేపాడి. ఇక్కడ మామూలు రా కాదు, రేపాడి అంటే ప్రాతకాలమునందు. చక్కగా గుర్తుపెట్టుకోండి, రేపాడి. ఈ రేపాడి అంటే అర్థం అంటే బండిరా రాయాలి. అసలు బండిరా అనేది తెలియదు మనకి. కాబట్టి రేపాడి అంటే పొద్దున పూట మధ్యాహ్నమునందు అంటే ఈ బాగా అంటే పొద్దున పూట మధ్యాహ్న పూట ఏంటో చినికే తుషారం. దినదినం అంటే ప్రతిరోజు కొంచెం మంచు కురిసేది. మంచు ఆ మంచు అని మంచు కురవట్లా, ఊరికే అలా వచ్చేది. ఈ మంచు కొన్ని పంటలకి ప్రమాదం. అందుకని మీరు చూసారు లేదో, కొన్ని పంటలు ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు ఒక ఇది కప్పేస్తారు, ఒక చీర లాంటిది కప్పేస్తారు. మంచు పడిందా అది ఎందుకు పనికిరాదు. కాబట్టి రేపాడి మధ్యం దినముల చీమూత అడంబరం బాగా వచ్చి అయిపోయిన. అది వర్షంగా ఉందా లేదు అది తర్వాత. రాత్రుల మిన్ను నిర్మల భావమును. అది రాత్రులు మిన్ను నిర్మల భావం. రాత్రులు ఎలా ఉండేది? నిర్మలంగా ఉండేది, చక్కగా నక్షత్రాలు పెరగాలి. పగటిపూట ఏమిటి? మేఘాలు వచ్చేవి, కానీ ఎట్లా ఉండేది అంటే అది మేఘాల నుంచి చిన్న మంచులాగా వచ్చేది, కానీ వర్షం లేదు. ఆ మంచు కూడా పెద్దగా ఉందో లేదు, పెద్దగా ఉన్నా ప్రమాదం లేదు. ఊరికే గాలి అన్న చూడండి, బాగా గాలి వేసింది అనుకోండి, మేఘాలు చల్లా చెదరైపోతాయి, వర్షం పడదు. అలా పడింది. రాత్రులేమో నిర్మలంగా ఉంటాయి. వెలియండ గాసే. వెలియండ అంటే తెల్లని ఆతపం. వెలియండ అంటే ఎండ ఎలా ఉండేది? తెల్లగా ఉండేది. అంటే అసలు ఎక్కడ కనీసం నీరెండ కూడా కాదు, ఎండలో కూడా అన్ని చాలా ఉన్నాయి. నీరెండ, వెలియండ. వెలియండ అంటే అసలు ఎక్కడ సూర్యకిరణాలకి అబ్స్ట్రక్షన్ లేదన్నమాట. నీరెండ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఎండ పడదు, మన కిరణాలు మన మీద పడవు, కానీ ఆ ఎండ మనకి తెలుస్తుంది. దాన్ని మూగా ఎండ అని కూడా అంటుంటారు. కాబట్టి వెలియండ కావచ్చు, సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడిపోతారు. కర్మలి తొరంగి. వెళ్ళిపోయింది. అంటే వర్ష ఋతువులో ఏ గాలి బియ్యాలో అది పోయింది. వర్ష ఋతువులో కొన్ని గాలులు వీల్చాలి, అది పోయింది. తర్వాత వర్ష గర్భము నడవకపోయే అంటే వర్షము యొక్క గర్భము అంటే వర్షము యొక్క వర్ష గర్భము అంటే ఆ వర్షం యొక్క చూలు. ఇవన్నీ వర్ష గర్భానికి ఏం చెప్పాలంటే ఆవిరి, తేజస్సు,
జ్యోతి, నీరు, ఇవి నడవకపోవడం. అంటే వర్షములో అవి శూన్యమైపోయింది అని చెప్పడం. విధియలన్ విధియలన్ కుముదాప్తు దారణ అది కొమ్ము తరిగి విధియలన్ కుముదాప్త దారణ కొమ్ము ధారణ కొమ్ము తరిగే. విధియలు అంటే విధియ రోజున. కుముదాప్తము అంటే చంద్రుడు. కుముదాప్తుడు అంటే చంద్రుడు, వెన్నెల. కుముదాప్తుడు. కమలాప్తుడు అంటే ఈయన సూర్యుడు. కుముదాప్తుడు అంటే చంద్రుడు. కుముదాప్త కొమ్ము తరిగే. చక్కగా విధియ రోజున ఎలా ఉంటుందంటే మనం చూస్తాం. అందుకే దీన్ని శాఖాచంద్ర న్యాయంలో విధియ చంద్రుడు అని చూపిస్తాం. కానీ ఆ కొమ్ముడు చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తాం. అంటే ఇది క్షామము, ఒక ఫ్యామిన్, ఒక డ్రాట్ కండిషన్స్ ని చూపిస్తాయి. తర్వాత అదే కన్య బిందింపదయ్యే అంటే కన్యా రాశిలో ఉండగా అది ఇవి రావాలి, ఏది మనకి వర్షాలు రావాలి. కానీ కన్యా రాశిలో బిందింపదు అంటే చినుకులు పట్టాల. కన్యా రాశిలో ఇప్పుడు చూడండి మనకేం జరుగుతుందంటే మేషం, వృషం, మిథునం, కర్కాటం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని 12. ఇప్పుడు ఇందులో మేషం, వృషం, మిథునం, కర్కాటక రాశి దగ్గర నుంచి మనకి ఏదంటే ఇది దక్షిణాయనం ప్రారంభం. దక్షిణాయనం ప్రారంభం అయిపోయినప్పటికీ మనకి దక్షిణాయనము ఇంచుమించు మనకు ఆషాఢం. అందుకే మన కాళిదాసు రాసిన మేఘ సందేశంలో కూడా మొట్టమొదటి ఆషాఢస్య ప్రథమ దివసే అంటే ఆషాఢ మాసంలో మొదటి రోజున అప్పటి నుంచి అసలు ఈ మేఘాలు రావడం ప్రారంభిస్తాయి మనం. అందుకని శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు కదా మనకి. కాబట్టి శ్రావణ భాద్రపదాలకు వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుంది, కన్యారాశికి వస్తాయి. కన్యారాశిలోనే ఎక్కువ వర్షాలు పడతాయి. అది సంగతి. మఖా ప్రవేశ కాలమునందు ఉరుమదు అంటే సూర్యుడు మఖలో ప్రవేశించిన సమయం అంటే సింహరాశి. ఇప్పుడు ఉరుములు రావాలి, ఉరుములు లేవు. కన్యారాశిలో వర్షాలు పడాలి, పట్టావు. ఈ సూర్యుడు మఖలో ప్రవేశించినప్పుడు అంటే సింహలో ప్రవేశించినప్పుడు ఉరుముతో కలిసిన వర్షాలు వస్తాయి. ఉరుములు లేవు, వర్షాలు లేవు, ఉరుములు లేవు. అఖండ గర్జ వెసగే. అఖండ గర్జ వెసగే అంటే అఖండమైనటువంటి గర్జలు అంటే ఎందుకు పనికినటువంటి ఉడికే చప్పుడు వెసగే చెలరేగిపోయింది. అఖండ గర్జ వెసగే జముదశ. జముదశ అంటే దక్షిణం వైపు మేఘాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి దక్షిణం వైపు మేఘాలు వచ్చి ఊరికే ఉరుములకి అంతే తప్పితే అది మనకేం లేదు. అందుకే ఒకప్పుడు ఒక కవి రాశాడు, మొరిగెడు కుక్కలు కరవు మరి కరిచెడు ముక్కలు మొరగవు, ఉరిమెడు వేసవి మేఘము మెరుపలకే గాని కురియదు కువలయమునందు. ఉరిమే వేసమేఘ అలా ఉంటుంది, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. అలాగే వేసవిలో ఉరుముతుంది, అది కురవదు అని చెప్పి రాశారు. అలాగే ఇక్కడ ఏమంటే అఖండ గర్జ జము దిశ అంటే దక్షిణం వైపు మేఘాలు వచ్చినా మనకి కురవదు. ఊరికి అఖండమైనటువంటి చప్పుడు అది ఒక విధంగా ప్రమాదం. ఎందుకంటే అప్పుడు పిడుగులు పడతాయి, అది ప్రమాదకారి. తర్వాత తొలకరినేమి చెప్ప ఎల్ల జనముల మీనములు తల్లడి. తొలకరి లేదా ఏమి చెప్పను, ఎల్ల జనముల అందరి యొక్క మీనములు అంటే ఇక్కడ మనస్సు. ఎల్లరి యొక్క మీనములు. ఇందాక మీనరాశిలో శని ప్రవేశించాడు, అక్కడ రాశి. ఇక్కడ మీనము అంటే హృదయము అని. మీనము అంటే హృదయం, తల్లడి. మీనరాశిలో శని ప్రవేశించినప్పటికీ అందరి మనసుల్లో మీనముల్లో తల్లడిల్లు. ఏమి డ్రాయింగ్ అన్నాడు, డ్రాయింగ్
ఇంకెన్నాళ్ళు ఈ క్షామం, ఎన్నాళ్ళు ఈ క్షామం అని అందరూ చాలా దిగులు పడిపోయారు. పాప ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? మన మనం ప్రకృతి సహకరించినంత వరకే మన ప్రతాపం. ప్రకృతి ఒకసారి వెనక్కి తిరిగిందా మనం ఏం చేయాలి? తర్వాత అయిపోయిందా? కర్వాలి అనేదాన్ని, కర్వలి అన్నదానికి వర్షాసు పూర్వో వాయు, వర్షాసు పూర్వో వాయు ఇది కవయః, ఇది కవయః, పాశ్చాత్య పాశ్చాత్య పౌరస్త్యస్తు పౌరస్తస్తు ప్రతిహంత ప్రతిహంత ఇత్యాచార్యః ఇత్యాచార్యః తదాహు పురోవాతాహత పురోవాతాహత ప్రావృట్ ప్రావృత్ ప్రాచాద్వాత హతాశర ఇది కావ్యము. కావ్యము. ఇది వర్ష గర్భము అనే దానికి. వర్ష గర్భం అంటే ధూమ జ్యోతి సలిల, ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపాత సన్నిపాతక్వ మేఘ. ఇది మేఘ సందేశంలో, ఇది మేఘ సందేశంలో ఉన్నట్టు. తర్వాత బ్రహ్మాండాలో తేజో హసర్వభూతేభ్యః ఆదత్తే రశ్మి బిర్జలం సముద్రాత్వాంభ సాంయోగ ద్రష్మయః ప్రవహంత్యాపః తత్యోయాం నవశాత్కాలే పరివృత్తౌ దివాకరః నియశ్చతి పయోమేఘే శుక్లా గభస్తిభిః. బ్రహ్మాండాలు. ఇందులో నుంచి అంటే తూర్పు గాలి గురించి చెప్పండి. వర్షగర్భము వాయు ప్రేరితమైనప్పుడు, అది వర్షగర్భము వాయు ప్రేరితమైనప్పుడు వర్షం కురుస్తుంది. అయితే ఇంకో తూర్పు గాలి పడమట గాలి ఇచ్చారు కదా, అది కూడా వర్ష ఋతువు తూర్పు గాలి వీచునని. వర్ష ఋతువులో తూర్పు గాలి వస్తుంది, పడమట గాలి వీచినప్పుడు వర్షం రాదు. అది గాలి పడమటి గాలి వీచునని అనియు తూర్పు గాలి వీచుటతో వర్ష ఋతువు ముగియుననియు. పడమట గాలి వస్తే వర్షాలు వస్తాయి, తూర్పు నుంచి గాలి వేయడం ప్రారంభం అనుకో వర్ష ఋతువు ముగిస్తుందని మన ఆచారం. తర్వాత ఇది మనం అలా క్షామం వచ్చిందండి. ఈ క్షామం గురించి ఇంకొంచెం తెలుసుకుందాం రే. ఈ లోపల మనం రామచరితమానసులో విష్ణువులో కూడా ఒకటి ఉంది, విష్ణు పురాణంలో కూడా ఇంకోటి ఉంది, అదొకటి చదువు. అత్యంత దుర్భిక్షమై దేశములు నొచ్చే దారణవెంతయు తరిగి వచ్చే అంతే. ఇది మొత్తానికి బాగుంది. ఇక మిగతాది మన రామచరితమానసులో అంగదరాయదారులు ఆయన కాలు పెట్టాడు. ఇంద్రజిత్తు కూడా వచ్చి ప్రయత్నం చేశాడు, అది కదపలేకపోయాడు. రంగుళం కూడా కదపలేకపోయాడు. కారణం అంటే భక్తి. కైలాసాన్ని ఎత్తినటువంటి వాడికి అంగదుడి కాలు కదపడం లెక్క, కానీ ఇక్కడ భక్తి ఉంది. అది సరే. మీరు యుద్ధంలో కూడా అండి ఒకసారి ఏం జరిగిందంటే లక్ష్మణుడు మూర్చిపోయాడు. వాల్మీకి రామాయణంలో ఉంది, మరి ఇందులో ఉందో లేదో నాకు తెలియదు. కానీ మూర్చిపోయేటప్పటికి రావణాసురుడు ఆయన ఎత్తేసుకుని రథంలో పెట్టుకుని వెళ్ళిపోదామని దిగి ఎత్తాడు. అయితే కదల్లా. అప్పుడు హనుమంతుడు వచ్చి రావణాసురుడిని ఒక కోటు పొడిచి లక్ష్మణుని ఇలా ఎత్తేసుకుని వెళ్ళిపోయాడు. ఎత్తి తెచ్చుకుని వెళ్ళిపోతాడు. మరి ఆయన ఎత్తగలిగాడు, ఈయన ఎత్తలేకపోయాడు అంటే మీరు ఇక్కడ బరువు కాదు, అక్కడ భక్తి ఉంటుంది. సరే, ఇలా మనం ఈ కథను విన్నాం. రామచరితమానసులోకి వెళ్దాం. కపిబల దేకి సకల హియహారే ఉటా ఆపు కపికే పరచారే
कहत चरणकः कहत चरणकः वाली कुमारा वाली कुमारा मम पदगहे मम पदगहे ना तोरा न उबारा तोरा उबारा उभारा कहसी ना राम चरण कहसी न राम चरण सट जाई सट जाई सुनत फिरा मन सुनत फिरा मन अति सकुचाई अति सकुचाई भयउ तेज हता भयउ तेज हता श्री सब गई श्री सब गई मध्य दिवसा जिमि मध्य दिवसा जिमि शशि सोहहि शशि सोहहि सिंहासन बैठेऊ सिंहासन बैठऊ सिरनाई सिरनाई मानव संपत्ति सकल गवाई मानव संपत्ति सकल गवाई सकल गवाई जगदात्मा प्राणपति जगदात्मा प्राणपति राम प्राणपति राम दासु विमुखु तास विमुख किमि लह विश्राम किमि लह विश्राम उमा रामा की उमा रामा की भ्रुकुटी विलासा भ्रुकुटी विलास कोई विश्व पुनि पावहि नासा पुनि पावहि नासा तृणते कुलिसा तृणते कुलिस कुलिस तृण करई कुलिस तृण करई दासु दूता तास दूत पन कहु किमि तरई पन किमि तरई किमि तरई पुनि कवि कही नीति विधि नाना मानना ताहि काल नियारण रिपु मदमति प्रभु सुजसु सुनायो यहाँ कही चलियो वाली नृप जायो हतो न केता खिलाई तो ही अबही का करो बढ़ाई प्रथम ही तासु तनय कपिमारा सो सुनि रावण भयव दुखारा जातुदाना अंगद पन देखी भय व्याकुल सब भये विशेष కపిరాజైన అంగదుని బలమును చూసి అది ఆ కపిరాజైన అంగదుడి బలాన్ని చూసి రాక్షసులు తమ మనసులోనే వాళ్ళ మనసులో అయిపోయింది. ఒక్క రాక్షసుడి ఒక్క కాలు కదపలేని మనము అక్కడ ఇటువంటి రాక్షసులు కొన్ని కోట్లలో ఉన్నారు. వాళ్ళని మనం ఏం చేసి మనం ఓడిపోయారు అని మనసులో అనుకున్నాం. అప్పుడు వానరుని ప్రేరణతో రావణుడే స్వయంగా లేచాను. ఈ వానరు ప్రేరణతో వానరుడే స్వయంగా లేచాడు. అతడు అంగదుని పాదమును పట్టుకొనుటకు సిద్ధపడగా వాలిపుత్రుడు పలికెను, నా కాలు పట్టుకున్నంత మాత్రమున నిన్ను ఎవరినూ పట్టుకుపడిన సిద్ధపడిపోయాడు. చెయ్యి నువ్వు నా కాలు, ఎందుకంటే తపోబలం అది. నువ్వు శ్రీమాధుని పాదాలు పట్టుకో, నువ్వు నా పాదాలు. అంటే తపోబలం ఉన్నటువంటి వాళ్ళు పాదాలు పట్టుకున్నారు, చాలా కష్టం కదా. ఇది వీని మనసులోనే సిగ్గుపడుచు రావణుడు అది ఇది మనసు రావణుడు సిగ్గుపడ్డాడు. అతడు తన తేజస్సును కోల్పోయాను. అతను తన తేజస్సును మధ్యాహ్న కాలమునందు చంద్రుని వలె అతడు కాంతిహీనుడు. ఇప్పుడు చంద్రుడు మధ్యాహ్నం పూట ఉంటాడండి, అప్పుడప్పుడు అంటే మీకు కొన్ని రోజులు ఉంటాడు, కానీ మీకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించాడు. అలాగే అతను తన తేజస్సుని తలలు వంచుకొని తన సింహాసనంపై కూర్చుండెను. తల వెళ్ళి సింహాసనం తల వంచుకొని కూర్చుంది. తన సంపదనంతైను పోగొట్టుకున్న వారి వాళ్ళే ఉండేది. అది ఎలా ఉంటే సంపద అంతా పోయినటువంటి వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. శివుడు పలుకుచున్నాడు. ఆ మహాదేవుడు ఇలా అంటున్నాడు ఆ ఉమాదేవితో, ఉమా శ్రీరామచంద్రుడు జగత్తునకు ఆత్మ. అది శ్రీరామచంద్రుడు జగత్తుకు ఆత్మ, అందరి ప్రాణములకు స్వామి, అందరి ప్రాణములకు ఆయన స్వామి. అతనికి ప్రతికూలుడైన వాడికి సుఖశాంతులు ఎట్లు లభించును? అతనికి ప్రతికూలుడైనటువంటి వాడికి సుఖముల శాంతి ఉండదు. ఆయన కనుసనులతోడనే జగత్ సృష్టి స్థితి లయములు జరుగుతాయి. ఆయన కనుసన్నలతో ఆయన పెద్ద కష్టపడ్డాడు. జగత్ సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉంటాయి భవాని. అతడు గడ్డిపోచను వజ్రముగాను, అది ఆయన గడ్డిపోసని వజ్రము చేయగలడు, వజ్రాన్ని గడ్డిపోస చేయగలడు. చూడండి అది. కాబట్టి ఆయన బలం ఉందనుకో, మనం బలహీనలో కాదు, మన బలం. అందుకని తక్కువేమి మనకు రాముడు ఒక్కడు. ఆయన బలం లేదు, నువ్వు ఎంత బలవంతుడు అయినా బలహీనుడు. అతని దూతకు ప్రతిజ్ఞా భంగం ఎట్లగు? అది అతని దూతకు ప్రతిజ్ఞా భంగం ఎందుకు అవుతుంది?
మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చూడండి, రాముడు వెళ్ళిపోతాడు అన్నాడు సీతను వదిలిపెట్టేసి. బట్టి ఆయన దూతకు ప్రతిజ్ఞాభంగం కాదు. పిమ్మట అంగదుడు అనేక విధముల నీతి వాక్యములను పలికెను, కానీ రావణుడు వాటిని పెడ చెవిన పెట్టాడు. అనేక నీతి వాక్యాలు చెప్పాడు ఆయన ఈయన వినలేదు. ఏడనన వానికి చావు సమీపించింది. శత్రు గర్వం అణచి అంగదుడు శ్రీరాముని నిర్మల కీర్తిని వినిపించాను. అది ఆ శత్రుగర్వం శ్రీరాముడి యొక్క నిర్మల కీర్తిని వినిపించాడు ఈయన. మరలా వాలిపుత్రుడు ఈ విధముగా పలుకుచూ పోయాను. మరి వాలిపుత్రుడు ఈ మాట అంటూ వెళ్ళిపోయాడు. ఆడుచు పాడుచు రణభూమిలో నిన్ను హతమార్చినంత వరకు నా గొప్పదనము కూర్చి నేను తెలుపను. అది నువ్వు చూడు, ఆడుతూ పాడుతూ నిన్నేదో చంపడానికి ఒక పిల్లి ఎలుకను చంపినట్టు మిమ్మల్ని చంపేస్తాను, అప్పటి వరకు నా గొప్పతనాన్ని గురించి నేను చెప్పుకోను రావణ. అంగదుడు రాజసభకు రాకపూర్వమే తన కుమారుని చంపినాడన్న విషయము నెరంగి రావణుడు మిగులు దుఃఖపడాడు. ఇక్కడికి వచ్చాడు ముందరే తన కుమారుణ్ణి చంపేశాడన్న విషయం ఇప్పుడు తెలిసింది. చాలా బాధపడాడు. అంగదుని ప్రతిజ్ఞ సఫలమగుటను చూచి రాక్షసులందరూ భయకంపితులయ్యారు. ఆయన ప్రతిజ్ఞ సఫలం అయిపోయింది కదా, ఎవరు కదపలేరు, ఎవరు కదప, అందరూ భయకంపితులైపోయారు రాక్షసులు. దోహ రిపు బలధరసి రుప్పు బలధరిసి హర్షి కపి హర్ష కపి వాలితనయ బలపుంజ వాలితనయ బలపుంజ పులకు శరీర పులకు శరీర నయన జల నయన జల గహే రామ పదకంజ గహే రామ పదకంజ సాజగాని జాని సాజగాన్ జాని దశకందర్ దశకంధర్ భవన గయవు బిలకాయి భవన్ గయవు బిలకాయి బిలకాయి మందోదరి రావణి మందోదరి రావణ బహురి కహా సముజాయి కహా సముజాయి శత్రుబలమును నిర్వీర్యమనర్చి అది శత్రుబలం ప్రసన్న చిత్తుడై మరలి వచ్చి బలశాలి వాలిపుత్రుడు శ్రీరాముని చంద్ర కళ్ళములపై వాలిపోయాడు. అతని తను పులకించును తనువు పులకించను, అది ఆయన కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయి. సంధ్యా సమయమైనందున రావణుడు విచారగ్రస్తుడై తన భవనముకి విచారగ్రస్తుడై అతను మళ్ళీ మండోదరి తన ప్రయత్నం ప్రారంభించారు. నన్ను అడిగితేనండి వీళ్ళు అనవసరంగా ప్రయత్నం చేశారు. అసలు వాడిని వదిలేసి ఉంటే వాడు ఏమైనా మారిపోయాడు అలాడు అనుకోండి. వాడు ఒకప్పుడు అంటే ఒక్కొక్క వీడు మారరు అని తెలిసినప్పుడు కూడా మనం వాళ్ళని గురించి పెద్దగా ప్రయత్నం చేయడం మన బుద్ధి తక్కువ. అది కంత సమజి మన తజవు కుమతి సోహా నా సమర సో నా సమర తుమహి రఘుపతి రామానుజ లఘు రేఖా కచాయి सोव नहीं नागेहु असी मनुसाई पिया तुम्हाताही जितव संग्राम जाके दूत केरा यह कामा कौतुक सिंधु नाहि तव लंका आयवु कपि के हरीश असंख्या रखवारे हति विपिन उजारा देखत तो ही अच्छत ही मारा जारी सकल पुरा कीन हसी चारा कहा रहा बल गर्व तुम्हारा अब पति मृषा काल जनि मारहु मोर कहा कछु हृदय विचार पति रघुपति नृपति जनिमान अग जगन्नाथ अतुला बल जानहु बाण प्रताप जान मारीचा तासु कहा नहीं मान ही नीचा जनक सभा अगणित भूपाला रहे तुमहु बल अतुल विशाला पंच धनुष जानकी बिहाही तब संग्राम जितहु
కినతాహి సురపతి సుత సురపతి సుత జానయి బలతోర రాఖా జియత్ ఆఖి గహిఫోరా శూర్పణఖా కై గతి తుమ్హ देखी తదపి హృదయ నహి లాజ విశేషి ప్రాణేశ్వర బాగా ఆలోచించి మీ దురాలోచన ప్రాణేశ్వర బాగా ఆలోచించి మీ దురాలోచన వదిలేసేయండి. మీకును శ్రీ రఘునాథునకును మధ్య యుద్ధము తగదు. అది మీకు శ్రీ రఘురాధుడికి శ్రీరామచంద్రుడికి మధ్య అసలు యుద్ధము అసమంజసం కుదరదు. అతని తమ్ముడైన లక్ష్మణుడు గీచిన గీతను కూడా మీరు దాటలేకపోయింది. అది అది కానీ సరే మనం ఆయన తమ్ముడు లక్ష్మణుడు గీసిన గీతను మీరు దాటలేకపోయారు. మీరు చెప్పేసి ఇది మీ సామర్థ్యం. మీరు అంత సామర్థ్యాలు కదా, మరి దాటేసి వెళ్ళి తీసుకురావాల్సిన ఆవిడని తీసుకురాలేదు, ఆవిడని బయటికి రమ్మన్నారు. అతని దూత ఎన్నో ఘనకార్యములు ఆచరించాడు. అది ఆయన దూత హనుమంతుడు గాని ఇప్పుడు అంగదుడు గాని ఎన్ని ఘనకార్యాలు చేశాడు. అట్టి ప్రభువును మీరు యుద్ధం జయింపగలరా? అది అట్టి ప్రభువుని మీరు యుద్ధాన్ని జయించగలరా? ప్రాణనాథ ఆ కపిసింహము హనుమంతుడు ఆవనీలగా సముద్రం లంఘించి మీ లంకలో నిర్భయంగా ప్రవేశించాడు. ఆ కపిసింహము అంటే హనుమంతుడు అవలీలగా నుంచి ఒక్కడు పైగా వచ్చి లంకిని చంపి మన కుమారుడైన అక్షకుమారుడిని చంపి అశోక వంశాన్ని ధ్వంసం చేసి మన రాక్షస వీళ్ళని ఎంతో మందిని చంపేసి అండి చివరికి మన లంకని మనందరం చూసుండగా కాల్చి హాయిగా వెళ్ళిపోయాడు. మరి మనం ఏం చేసాం? అశోక వనములోని రక్షకులను వధించి దానిని ధ్వంసం చేశాడు. మీరు చూచుచుండగానే అక్షకుమారుని వధించాడు. లంకను పూర్తిగా కాల్చి మీ బలగర్వం ఏమైనది? అప్పుడు మీ బలగర్వం ఏమైంది? స్వామి ఇప్పుడు ఈ అసత్య డంబములను బలగవద్దు. అది అసత్య డంబములు అంటే తనని తను పొగుడుకోడు, సెల్ఫ్ డబ్బా, ఎస్డి అంటారే. నా మాటలను శ్రద్ధగా ఆలకించు. శ్రీరామచంద్రుని కేవలము ఒక రాజుగా ఒక శ్రీరామచంద్రుని ఒక మానవుడిగాను ఒక ప్రదేశానికి రాజుగాను మీరు భావించాలి. ఆయనను చరాచర జగత్తునకు ప్రభువుగా, అది చరాచర జగత్తుకు ప్రభువుగా, అద్వితీయ పరాక్రమశాలిగా, పరమేశ్వరుడుగా అతని బాణధాటిని మారీచుడు ఎరింగి ఉండెను. అది అతని బాణధాటి మారీచుడికి తెలుసు, కానీ మీరు అతని సలహాను కూడా వినలేదు. అది మారీచుడు చెప్పాడు, అయ్యా ఒకే బాణంతో నన్ను సముద్రం యువతల పడేశాడు. మారీచుడిని కూడా సుబాహుడితో పాటు రాముడు చంపేస్తే రామాయణం లేదు మళ్ళీ. కాబట్టి ఆయనకి తెలుసు. మీరు మారీచుడు చెప్పాడు, పోనీ ఆయన మాట విన్నారా మీరు? లేదు. అతని మాటలను చులకన చేసి అతని మాటలు చులకన చేశారు. జనకుని సభలో పెక్కుమంది అది జనకుని సభలో ఇది రామచరిత మానస ప్రకారం ఈయన వెళ్ళాడు, కానీ వాల్మీకి రామాయణం ప్రకారం వెళ్ళలేదు. అసమాన బలశాలురైన మీరు కూడా అక్కడే ఉన్నారు. ధనుర్భంగం నుంచి జానకిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు యుద్ధంలో అతన్ని మీరేలా జయింపలేదు. అది వెంటనే నేను ఎత్తలేని ధనుసు నువ్వు ఎలా ఎత్తావు అని చెప్పేసి ఆయన యుద్ధానికి పిలిచి ఆయన జయించి ఉండాల్సిందిగా ఆ రోజుని. ఇంద్రుని కుమారుడైన జయంతుడు కొంత అది ఇంద్రుని కుమారుని జయంతుడు వాయసం కాకిగా వచ్చాడు. ఆయన ఒక గడ్డి పోసని శరంగా చేసేసాడండి. అది ఇంద్రుడు కుమారుడు తట్టుకోలేకపోయాడు. శ్రీరాముడు కేవలం ఒక కంటిని మాత్రమే పోగొట్టి అది ఒక కంటిని మాత్రం ప్రాణంతో విడిచిపెట్టాడు. అది శూర్పణఖ దుర్దర్శనం మీరు స్వయంగా చూశారు. ఆయనను అతనితో పోరాడగలనని తలంచుటకు మీకు సిగ్గువేయటలేదా? ఆయనతో పడడానికి మీకు సిగ్గేయట్లేదు. బది విరాధ ఖరదూషణహి లీలాహత్యోకబంధ వాళ్ళ ఏక సరమార్యో జానహు విరదూషుడు ఖరదూషణాదులు కబంధుని వధించి ఒకే బాణంతో వారిని సంహరించి శ్రీరాముని ఆ అభద్ర పరాక్రమమును స్మరింపుడు. మీరు చూడండి, ఒకే బాణంతో వాళ్ళు చంపాడు. ఖరదూషణాదులని 14,000 మందిని
కొన్ని ఒక గంట లోపల చంపేశాడు. తర్వాత ఖరదూషణాదులతో పాటు విరాధుని చంపేశాడు. అటువంటి ఆయన అవక్ర పరాక్రమం గురించి, అంటే తక్కువ కాని పరాక్రమం గురించి ఆలోచించండి. ఇక్కడ వియ్యానికి కానీ కయ్యానికి కానీ మనం సముచితంగా చూసుకోవాలి స్వామి అని. అది ఈ సంఘటనలన్నిటినీ మీరును ఎరుగుదురు. అది ఈ సంఘటనలు ఇప్పుడు నేను కొత్తగా చెప్పాను తెలుసుకున్నాడు. అది దీనివల్ల నేను శ్రీరాముడి మహాత్యాన్ని తెలుసుకోండి. నేనేమీ సృష్టించి మీకు తెలియనివి నేను చెప్పట్లేదుగా, కానీ మీకు తెలిసినవేగా నేను చెప్తున్నాను. అది జహి జలనాథ్ బదాయో హేలా ప్రభు ఉతరే ప్రభు దళ సహిత సుబేలా కారుణిక దినకర కులకేతు దూత పటాయవు తవ హిత హేతు సభా మాజా జహి తవ బల మత కరిబరూత మహు మృగపతి జత అంగద హనుమత అనుచర జాకే రణబాకురే వీర అతి బాకే తెహి కథా కహా పియ పుని నరకహు ముదామాన మమత మదబాహు కంతకృత రామ విరోధ కాల విభసుమన ఉపజాన బోధ కాలదండ గహి కాహు నమారా హరై ధర్మ బల బుద్ధి విచార నికట కాల జహి ఆవత సాయి తెహి భ్రమ హోయి తుమ్హారహి నాయి అనాయాసంగా సముద్రంపై వారధిని నిర్మించి అది అనాయాసంగా వారధి నిర్మించి తన సైన్యంతో సువేల పర్వతం సూర్యవంశ కరుణామయుడైన శ్రీరామచంద్రుడు తన దూతను పంపాడు. అది మీ హితాన్ని కోరే ఆయన దూతాన్ని పంపించాడు స్వామి, చేయలేక కాదు. ఆ దూత నిండు సభలో ఏనుగుల గుంపులో సింహం వలె. ఆ దూత ఎలా ఉన్నాడు? నిండు సభలో ఏనుగులు 10 ఉంటే సభల సింహంలాగా వచ్చాడు ఒక్కడే. ఆయన మీరు ఏం చేయలేకపోయారే. అట్టి హనుమంతుడు అంగదుడు మహాయోధుడు ఆయనకి సేవకులుగా ఉన్నారు. అట్టి మహావీరుని మీరు మాటి మాటికి మానవుడు తాపసుడు అని కల్పించు. అటువంటి మానవుని మీరు ఏమన్నారు? మానవుడు తాపసి ఎందుకు వాడు అని అంటున్నారు. అభిమానం గర్వ మమకార భారములను మూర్ఖముగా మోయిచున్నారు. అది అభిమానము, గర్వము, మానం, దురభిమానం మీరు ఊరికే మోసుకుంటారు. ప్రియా నాద శ్రీరామునితో వైరం పూనుట దుఃఖ హేతు కారుని ప్రయాణంతో దుఃఖము పూట వైర్ అనం కాలుని వశమగుటచే మీకు జ్ఞానోదయమగుట లేదు. అది కాలుని వశం అయిపోయారు మీరు, అందుకే జ్ఞానోదయం కావట్లేదు. కాలుడు తన దండముతో ఎవరిని కొట్టడు. అది కాలుని తన దండంతో కొట్టడు. ఏం చేయాలి ఇప్పుడు? శివుడు యమభాషాన్ని నేడు, ఆయన ఏం చేస్తాడు? ఎవరో ఒకళ్ళు పంపించేస్తాడు, వాడు వచ్చి తంతాడు. ఆ దండ శక్తి వీళ్ళు ప్రవేశిస్తాడు. కానీ ధర్మమును, బలమును, బుద్ధిని, విచక్షణా శక్తిని అది ధర్మాన్ని, బలాన్ని, విచక్షణా శక్తిని హరిస్తాడు కాదు. నిన్న ఒక చక్కటి మాట మా హిమకతో అయిపోయింది రా చెప్తాను. అసలు ఇవాళ ఫోన్ చేసి చూద్దాం అనుకున్నాను. హిమక్ ప్రత్యేకంగా చెప్పి తర్వాత మీ అందరికీ రేపు చెప్తాడు. చెప్పు స్వామి. కాలం ఆసన్నమైనప్పుడు మీ వలె స్వయంగా భ్రమలో పడిపోవరు. అది కాలం ఆసన్నమైనప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ మీలాగానే భ్రమలో పడిపోతారు. దోహా ద్విసుత మరే దహేవుపుర
అజహుపూర అజహుపూర పియదేహు పియదేహు కృపా సింధు రఘునాథ్ కృపా సింధు రఘునాథ్ భజే నాద విమల జసులేహు నాద విమల జసులేహు జసలేహు. నీ పుత్రులు ఇరువురును చంపబడిరి. అది నీ పుత్రుడు అక్షకుమారుడు, ఇందాక ఒక కుమారుడు, దాన్ని చంపేశారయ్యా. నగరము అగ్నికి ఆహుతి చేయబడి నగరం అగ్నికి ఆహుతి అయిపోయింది. నాదా అయినదేదో అయినది, ఇప్పుడైనను మీ తప్పులు దిద్దుకొని అది కృపా సింధువైన రఘునందుని భజింపుడు, పొందుడు. నిర్మలమైన కీర్తిని పొంద, ఆ రాముణ్ణి సేవించండి. ఏమి చేతే పని వాళ్ళ సీతను వాళ్ళకి ఇచ్చేసి మీ వాళ్ళ బదులు అయిపోయింది. నారి వచన సుని దిసిక సమాన సభాగయవు ఉటి పోత విహాన బయట జాయి సింహాసను పూలి అతి అభిమాన త్రాస సభ భూరి ఇహా రామ అంగదహి బులావా ఆయ చరణ పంక సిరునావ అతి ఆదర్ సమీప బైఠారి బోలే బుహసి కృపాల ఖరారి బాలి తనయ కౌతుక అతిమోహి తాత సత్యాకహు ఊచౌతోహి రావణ జాతుదాన పులటీక భుజబల అతుల జాసు జగలేక దాసు ముకట్ సుమహచారి చలాయి కవని విధిపాయే సును సర్వజ్ఞ ప్రణత సుఖకారి ముకుట నా హోహి భూప గుణచారి సామదాను అరుదండ వివేద నృప ఉరభవసి నాదు కహ భేద नीति धर्म के चरण सुहाए अस जिय जानी नादि पहि आए ములుకుల వంటి తన భార్య పలుకులను వాటిని పట్టించుకొనక ఆ ములుకులు వంటి తన భార్యలను ఆయన పట్టించుకోకుండా తెల్లవారనే లేచి యథాప్రకారం రావణుడు తన సభా భవనముకు చేరాడు. తెల్లవారంగానే నేను వెళ్ళి మళ్ళీ సభాభవనానికి వెళ్ళిపోయాడు. భయము మరచి గర్వంతో పొంగిపోవచ్చు అతడు సింహాసనంపై భయం మరిచిపోయాడు. మళ్ళీ గర్వంతో పొంగదు సింహాసనం. ఇక్కడ సువేల పర్వతం అంగదుని పిలిపించుకుని అతడు వచ్చి శ్రీరాముని చరణ కమలములకు ఖరారి అని శ్రీరాముడు సాదరముగా తన దగ్గర కూర్చోబెట్టుకుని చిరునవ్వుతో ఇలా అడిగాడు. ఆయన చాలా నిజం చెప్పను, రావణుడు రాక్షస వంశ శిరోమణి. రావణుడు చూడండి ఇక్కడ రాక్షస వంశ శిరోమణి గొప్పవాడు. అతన్ని అతులిత భుజ బలము జగత్ ప్రసిద్ధము కదా. అతని అతులిత బలప్రభు జగత్ ప్రసిద్ధం, మొత్తం జగత్తుకంతా తెలుసు ఆయన ప్రసిద్ధం. అతని 4 కిరీటములను నా యుద్ధకు విసిరి వేస్తుంది. ఆయన కిరీటాలు 4 నాది అక్కడి నుంచి విసిరేసావు. ఇక్కడ అవి నీకు ఎట్లు లభించినవి? అవి నీకు ఎలా లభించాయి? అంగదుడు పలికెను, ఓ సర్వజ్ఞ శరణాగత వత్సల వినండి. అవి మకుటములు కావు. అవి మకుటాలు కావండి. అవి 4 రాజగుణములు. అవి 4 రాజగుణాలు. స్వామి సామదాన భేద దండోపాయములు నివసించుకుందని వేదములు పలుకును. వేదములు సామదాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, అవే ఆయన కిరీటాలు. రావణుడు అధర్మపరుడు, రాముడు అధర్మపరుడు, రావణాసురుడు. మీ చరణములు ధర్మము న్యాయానికి ప్రతీకలు కాబట్టి అవి ఎక్కడ ఉండాలి? నీ దగ్గర భావించి అవి నీ చరణములు వెళ్తే శోభిల్లా అని చెప్పారు. ధర్మహీన ప్రభు పద విముఖ
ధర్మహీన ప్రభు పద విముఖ కాల వివసు దశసీస కాల వివసు దశసీస దశసీస తెహి పరిహరి గుణ తెహి ఆయే పరిహరి గుణ ఆయే గుణ ఆయే సునవు కోసలాదీశ సునవు కోసలాది పరమ చతురత శ్రవణ పరమ చతురత శ్రవణ సుని బిహసే రామ ఉదార రామ ఉదార సమాచార పుని సబు కహే సమాచార పుని సబు కహే గడికే వాలి కుమార గడికే వాలి కుమార దశకంఠ రావణుడు ధర్మహీనుడు ఆ దశకంఠ రావణుడు ధర్మం తప్పున్నాడు ప్రభు చరణములకు విముఖుడు ప్రభు చరణములకు విముఖుడు కాలవశుడు కాలానికి వచ్చిన అంటే ఇక కోగాలం దాపరించిన వాడు కోసలాదీశ అందులకే కోసలాదీశ. ఆ గుణములు రావణుని వీడి మేము ఆ గుణాలు ఆ రావణాసుడు వదిలేదు మీ దగ్గరికి వచ్చాయి నేను వేయలేదు వాటందరవే వచ్చాయి నేను కేవలం నిమిత్తం మాత్రం అంగదుని వాక్చాతుర్యం అందరిని శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు నవ్వ పిమ్మట వాలి సూర్యుడు తెలిపాను అలంకా విశేషాలు గురించి చూసారా ఇది వినయాన్ని తెచ్చుకుంటారు ఎవరు కూడా నేను ఎంత బలంతో విషయాన్ని తెలుసారామా లంకపై ముట్టడి రాక్షసులతో వానర పరలోకములో పోరాటం అదిగో ఇవాళ యుద్ధం ప్రారంభండి లంకపై ముట్టడి ఆక్రమణ్ వానర భల్లోకములతో వాళ్ళతో యుద్ధం ప్రారంభం జ్యేష్ఠ అమావాస్య నాడు చౌపాయి చౌక రిపుకే సమాచార జబుపాయే रिपुके समाचार जबुपाये जब पाए राम सचिवा राम सचिवा सब निकट बुलाए सब निकट बुलाए लंका बाके लंका भाके चारि द्वारा चार द्वारा यही विधि लागिया यही विधि लागिया करहु विचारा करहु विचारा तब कपीसा तब कबीसा रिच्चेस विभीषण विशेष विभीषण सुमिरि हृदया सुमिर हृदय दिनकर कुलभूषण दिनकर कुलभूषण करि विचार कर विचार इरह मंत्र दृढ़ावा मंत्र दृढ़ावा चारि अनि चारि अनि कपि कटक बनावा कपि कटक बनावा जता जोग जता जोग सेनापति कीन्हे सेनापति जो कीन्हे तब सकल बोली जो तब सकल बोली तब लीन्हे तब लीन है प्रभु प्रताप कहे प्रभु प्रताप कहे तब समुझाए सब समझाए सुनि कपि सिंहनाद करिधाए सुन कपि सिंहनाद सिंहनाद करिधाए करिधाए हर्षित राम चरण हर्षित राम चरण सिर नावहि सिर नावहि गहि गिरी गहि गिरी शिखर बीरा शिखर वीरा सब दावहि सब दावहि गर्जहि तर्जहि गर्जहि तर्जहि बालु कपीसा बाल कपि जय रघुवीर जय कोसलाधीसा रघुवीर कोसलाधीसा कौशलाधीश जानत परम जानत परम दुर्ग अति लंका दुर्ग अतिलंका प्रभु प्रताप कवि चले प्रभु प्रताप कपि चले कपि असंका चले असंका घटाटोपा घटाटोप करिचहु करिचहु दिसिगेरी दिसिगेरी निकली निशाना नुकहि निशाना बजावहि बेरी बजावहि बेरी बेरी శత్రు సమాచారం పూర్తిగా తెలియవచ్చిన పిదప ఆ శత్రు సమాచారం పూర్తిగా తెలిసిన తర్వాత శ్రీరాముడు తన రామచంద్రుడు మంత్రులందరినీ దగ్గరకు అది పిలిచి రాముడు మంత్రులందరినీ దగ్గరికి పిలుచుకుని లంకకు 4 పెద్ద దుర్గమ ద్వారములున్నవి లంకకు 4 పెద్ద ద్వారములున్నాయి వాటిని ముట్టడించుతా ఎట్లో యోచన చెయ్యుడు వాటిని ఎలా ముట్టడించాలో యోచన చేయమని అడిగారు అప్పుడు వానరాజైన సుగ్రీవుడు వానరరాజు. రాజైన జాంబవంతుడు వానరరాజైన సుగ్రీవుడు భల్లూకరాజైన జాంబవంతుడు లంకేశుడైన లంకేశుడైన విభీషణుడు సూర్యవంశ సూర్య విభూషుడైన విభూషణ శ్రీరాముని శ్రీరామును స్మరించుచు స్మరించు ఆలోచించిరి కర్తవ్యాన్ని ఆలోచించారు వారు వానర సేనను 4 దళములుగా అది విభజించిరి వాళ్ళు వానరసేనని 4 వైపులో విభజించారు వాటికి అంటే సమర్థులైన సేనాపతులను ఒకేసారి నియమించిరి. ఒకేసారి ముట్టడి జరిగింది సేనాపతులను సేనాపతులు నిర్మించారు ఎవరంటే వారు సేనాపతులు యూధపతులందరినీ పిలిచి వాళ్ళు ఏం చేశారు సేనాపతులు యూధపతులు అంటే వాళ్ళ దగ్గర ఉంటారు శ్రీ రామచంద్ర ప్రభు ప్రతాపమును శ్రీరామచంద్ర వినిపించి ప్రోత్సహించిరి. ప్రతాపను వినిపించి ప్రోత్సహించారు అది విని వానరులు అందరినూ సింహ గర్జన చేయొచ్చు అది వానరులు సింహగర్జన చేస్తూ పరుగులు తీశారు మొదట ఆనందమున మొదట శ్రీరాముని ఆనందముతో పాదములకు శిరసా శ్రీరాముని పాదములకు శిరసా ప్రణమిల్లి కోసల రాజు శ్రీరామచంద్రునికి జయము జయము అది అనుచు కోసల రాజు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి జయము జయమని పలుకుచు జాంబవంతుడు పరలోకములు వానరులు పర్వత శిఖరములను మోహించు అది పర్వత శిఖరాలు వాళ్ళకి ఆయుధాలు ఏమున్నాయి పర్వత శిఖరాలు చెట్లు అవే
గర్జించు గంతులు వేయుచు ముందుకు సాగారు. లంక అజేయమైన కోట అని తెలిసి అది లంక అజేయమైన కోట అని తెలిసి కూడా శ్రీరామచంద్ర పరాక్రమ ప్రభావం నిర్భయంగా నలు దిశలందు వ్యాపించిన మేఘముల వలె లంకకు నలు దిశముల నుంచి వ్యాపించిన మేఘాలలాగా వీళ్ళు 4 వైపులా వచ్చారు. వారు నోలతోడనే నగార బేరి ధ్వనులను వాళ్ళు ఏం చేయారు? నగారాలు అంటే మోగిస్తారు, టక్క ఢమ్ 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 అని. వాళ్ళు అలా చేయలే, వాళ్ళు నోళ్లతోనే బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ అని చెప్పారు. అంటే యుద్ధపు ధ్వని అనమాట. జయతి రామ జయతి రామ జయ లక్ష్మణ జయ లక్ష్మణ జయ కపీశా సుగ్రీవ జయ కపీశ సుగ్రీవ గర్జహి సింహనాద కపి గర్జహి సింహనాద కపి భాలు మహాబల మహాబల శివ అపార బలశాలురైన బలశాలు ఇలా గర్జించారు. ఏమనంటే శ్రీరామునికి జయ, లక్ష్మణునికి అదే జయచ్చది బలో రామ లక్ష్మణ మహాబల రాజాజతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌశలేంద్రశ అని చెప్పిన దానికి ఇంత శ్రీరామునికి జయం, లక్ష్మణుడికి జయం, వానరరాజు సుగ్రీవునికి జయం అని గర్జించే సింహనాదలు వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఉంటుంది. జయచ్చది బలో రామో లక్ష్మణ మహాబల రాజాజేతి సుగ్రీవో రాఘవేణాథ దాసోహం కౌశలేంద్రస్య రామస్యాకృష్ట కర్మణ హనుమాన్ శత్రుసంహ మారుతాత్మయ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహత పాదపైచ సహస్రత అభివాద్య మైథిలీం లంక. నేను వెళ్ళిపోతాను. శిలాభిస్తు ప్రహత పాదపై సహస్రత రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. తర్వాత ఇటువంటి సింహనాదాలు చేశారు. 5 అయిపోయినాయి కదా. ఎన్ని అయినాయి? 39. రేపు 44 దగ్గర 44 లేదా 45. నిన్న ఒక టైం దొరికింది 6 చెప్పాను. రేపు కూడా మహాదేవ్ ధూమాఘ్రాభయమే యుద్ధం ప్రారంభమైపోయింది. బలో రామో ఓం బుద్ధిం యాన ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా. ఓం కాశీపురాంతర్గత సర్వదేవీ దేవతా సమేత శ్రీ కాశీ భవరోగ హరేశ్వర స్వామినే నమో నమః. సీతా హనుమత్ సీతా రుక్మిణ్యాద్యష్ట భార్యా భార్యా పుత్ర పౌత్ర పరిణత. ఓం ప్రాణాయ స్వాహా. ధ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే దేవానే మంగళమహానీరాజన దీపం మంగళమహానీరాజన దీపం బాలాంబికేశ వైద్యేశ భవరోగహరీశ్వర
మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ ప్రణతక్లేశనాదాయ భవరోగహరాయ నీలకంఠాయ సంభృతింజాయ నమః. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ ఆనందమంగళ కర్పూర నీరాజన దీపందర ధ్యానంతరోబుద్ధ ఆజమన్యం సమర్పయామి. నమస్కరోమి హర నమో పార్వతీ హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపన హృదా వేదన చే నిజ తపకుతుపవేళగను బ్రహ్మ విద్యోగన భిక్షణాదుహృదయం వనిడి పాత్రముందు పెట్టలేరే ఆదరముప్పగ పునరయాసిత వృత్తి సుఖీశ్వర. ఆమి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ సుఖినో భవంతో కాలే వర్షద్వర్జన్నా పృథివీ బ్రాహ్మణా సంతు నిత్యాః అపుత్రా పుత్రణ సంతు పుత్రణ సంతు బహుధూ మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 మహాదేవ. మాస్టర్ గారు మీకు గుర్తుందా, మీ మామగారు ఈ విషయం చెప్పారు వాళ్ళ పెళ్లి గురించి. అవును సార్, అప్పుడు అలాగే ఉండేది. 62 లో నాకు ఒడిగైనప్పుడు కూడా ఒడుగు కార్డు జమ చేసి తహసీల్దార్ గారు షుగర్ 2-3 కేజీలు తీసుకోవడానికి బ్రహ్మప్రలయం అయింది. వాళ్ళు అప్పట్లో కాబట్టి వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కూడా కొంతమంది. అవును సార్, అవును. మీరు చెప్పింది వాస్తవం. శుభలేఖలు రాసేవారు, అవును, మీరు ఫలానా తెచ్చుకోగలరు అని. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నైనా కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. అమ్మా శ్రీలలిత, మహాదేవ గురువు గారు. నేను విజయవాడ వస్తున్నాను. మహాదేవ గురువు గారు. ఎక్కడ ఉంటావు? పీఠంలోనే అండి. గురువు గారి దగ్గర ఎవరు లేరు, సహా తోడు ఉండాలి అందుకని. సరే, నేను సోమవారం నాడు సత్యనారాయణపురానికి వస్తున్నాను. మహాదేవ గురువు గారు. అరౌండ్ 11 ఆ టైంలో వచ్చి ఒక 2-3 గంటలు ఉండి వచ్చేస్తాను. మహాదేవ గురువు. సరే మహాదేవ్. సరే మహాదేవ్. మహాదేవ గురువుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. అమ్మా శ్రీలలిత, నిజంగా నువ్వు గురు భక్తికి నిలువెత్తు తార్కాణం అమ్మా. ఆ గురువు గారు ఇల్లు కూడా మర్చిపోయి ఉంటావు. నిజంగా నీ గురు భక్తి నేను రక్షిస్తాను. నేను చూస్తూ ఉంటాను కదా. మహాదేవ గురువు గారు. కొన్ని రోజులు పిల్లలు వచ్చినప్పుడు ఇంటికి వెళ్తానండి, మిగిలినప్పుడు అంతా ఇక్కడే ఉంటున్నాను. అవును అవును, గురు సేవ చేస్తున్నాను.
అది ఊరికే పోతల్లి, తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్నే కాకుండా నీ వంశాన్నే రక్షిస్తుంది. ఇలాంటి పెద్దవారి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు ఉంటే అంతకంటే ఉంది గురువు గారు. మహాదేవ్. మహాదేవ్ మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. జయలక్ష్మి గారు మహాదేవ. మహాదేవ మాస్టర్. మీలాగానే ఆ శ్రీలతో కూడా అమ్మా. మహాదేవ మాస్టర్. అంత పెద్దవాళ్ళతో నేను పోలిస్తాను, వాళ్ళ దాంట్లో సగం ఉంటే సరిపోతుంది. నన్ను కాశీ పంపించింది మీరు. కాశీని ఎలా వెళ్ళానో నాకు తెలియదమ్మా. మహాదేవ్. మహాదేవ్. మహాదేవ్ గురువు గారు, నేను అంత పెద్దదాన్ని కాదండి. మహాదేవ్.